తెలుగు బుల్లి తెరపై దాదాపు 2 దశాబ్దాలుగా తన హవాని చూపిస్తుంది యాంకర్ సుమ. అద్భుతమైన అందం, అంతకు మించిన మాటలతో అందరినీ మెస్మరైజ్ చేస్తూ ఎన్నో ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది. ఒక పక్క గ్లామర్తో కొత్త యాంకర్లు పోటీ ఇస్తున్నా తన ప్రత్యేకమైన నైపుణ్యంతో వాళ్ళందరినీ వెనక్కి నెట్టేస్తోంది. ఈ క్రమంలోనే మరిన్ని షోలు, ఈవెంట్లు, సినిమా ఫంక్షన్లు చేస్తూ బిజీగా గడుపుతోంది. అలాగే ఇటీవలే ఓ సినిమా కూడా చేసింది. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి వరుసగా వీడియోలు విడుదల చేస్తోంది. కెరియర్ పరంగా టీవీ షోలు చేస్తూ పిల్లలను చూసుకోకుండా ఉండడం కంటే ఇంట్లోనే ఉండి పనులు చేసుకునేలా ప్లాన్ చేసుకుంటుందట. అందుకే ఒక్క సుమ అడ్డా షో తప్ప మరేవీ చేయకుండా యూట్యూబ్ పై ఫోకస్ చేసిందట. ఇక మిగతా సమయాల్లో కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మాత్రమే వెళ్తుందట. అయితే తాజాగా సుమ అడ్డా షోకు బజే వాయువేగం సినిమా టీం వచ్చింది. ఇందులో హీరోయిన్లతో పాటు దర్శక నిర్మాతలు కూడా వచ్చారు. అయితే వారి సినిమాను ప్రమోట్ చేస్తూనే వారితో చక్కగా గేమ్స్ ఆడింది సుమ. అలాగే విపరీతమైన పంచులు వేసింది. ఈ క్రమంలోనే తమ మనసులో ఏముందా అని చూపించే మిషన్ను తీసుకువచ్చింది. కళ్ళు మూసుకొని దానిపై చేయి పెడితే వారి మనసులో ఏముందో తెరపై చూపిస్తుంది మిషన్. అయితే ముందుగా దీనిపై ప్రొడ్యూసర్ చేయి పెట్టగా ఫస్ట్ నైట్ డెకరేషన్ రూమ్ ను చూపించారు. ఇది చూసిన నిర్మాత తెగ సిగ్గుపడుతూనే ఇదెక్కడ ఉందో చెప్తే నేను నిజంగా వెళ్తాను కదా అంటూ అనగా అంతా నవ్వారు. ఇక ఆ తర్వాత బజే వాయువేగం సినిమా హీరో కిరణ్ అబ్బవరం చేయి పెట్టాడు. ఈ క్రమంలోనే సుమ కాబోయే భార్య మొహం కనిపిస్తే ఓకే, కానీ ఇంకేం కనిపించినా ఇక మీరు ఇంటికి వెళ్ళలేరు అంటూ చెప్పుకొస్తోంది. ఇంటికి వెళ్ళాలంటే భయమే అంటూ కిరణ్ కామెడీ చేస్తాడు. ఇలా హీరో చేయి పెట్టగానే వందలాది మంది అమ్మాయిలు ఉన్న ఫోటో కనిపిస్తోంది. ఇది చూసి అంతా షాక్ అవ్వగా సుమ మాత్రం నీ మనసులో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారా, రహస్యాన్ని ఎక్కడ ఉంచావు మరి అంటూ అడుగుతోంది. దానికి కిరణ్ నవ్వుతాడు. ఇప్పుడు మీరు పెట్టండి అంటూ చెప్తాడు. అలా సుమ చేయి పెట్టగానే తన కొడుకు రోషన్ కనకాల హీరోగా చేసిన బబుల్ గమ్ సినిమా పోస్టర్ కనిపించింది. అందులో హీరోయిన్ హీరో చెంపను కొరికేస్తూ కనిపిస్తుంది. అయితే తాను తన భర్తను చూడగానే అలా చేస్తారంటూ హీరో చెప్పాడు. దానికి సుమ తెగ సిగ్గుపడుతూనే కాదని చెయ్యి ఊపింది. కానీ అందరూ అదే నిజం అంటూ చెప్పుకొచ్చారు.